ప్రక్షాళనపై డైలాగ్ వార్ కొనసాగుతోంది. కేటీఆర్ కామెంట్లకు ఎంపీ చామల కిరణ్ కుమార్ సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మిమ్మల్ని ఏమనాలి అంటూ నిప్పులు చెరిగారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి చేయలేని మూసి ప్రక్షాళన గురించి ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిదని చామల కిరణ్ నిలదీశారు. నూరు రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతో ఇంకోదాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. అసలు మింగడానికి మెతుకు లేదని చెప్పడానికి సిగ్గులేదా నీకు? మీ చేతుల మిగులు రాష్ట్రం అంటే ఒక మిగులు రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టారు 2014లో. మరి మీరు ఇప్పుడు చెప్పే ఈ మాటలు మరి ఆ రోజే మీరు మూసి మీద ఎందుకు పనిచేయలేదు? మీరు చెప్తున్నారు మా నాయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి నిర్మాత్మకమైన తెలంగాణ, నిర్మాత్మకమైన హైదరాబాదు, నిర్మాత్మకమైన మూసి గురించి మాట్లాడినారు. మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడంటే మీ దరిద్ర పాలన వల్ల మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రమై నువ్వు చెప్పినట్లే మింగడానికి మెతుకు లేకపోవచ్చు. మరి మీకైతే ఆ రోజు పంచవక్ష పర్వణాలు ఉండే కదా, మరి ఎందుకు చేయలేదు మీరు? అంటే మీరు కేవలం దోచుకొని దాచుకున్న తర్వాత మీ నాయన ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అయినాక చేద్దాం అనుకుర్రా? ఈ 15 బ్రిడ్జులు కడదాం అనుకున్నాం, ఇంకా అది చేద్దాం అనుకుంటున్నాం, అసలు హైదరాబాద్ ఏదో చేద్దాం అనుకున్నాం. ఎందుకు చేయలేదు? నువ్వు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి